ముందుగా మన ఇంటి వంటకు స్వాగతం సుస్వాగతం. ఈ రోజు నేను చూపించబోయేది చింతకాయ పచ్చడి. ఈ చింతకాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు, ముందుగా ఈ చింతకాయల్ని చిన్న చిన్న ముక్కల కింద కోసుకొని దాంట్లో ఉన్న గింజలను తీసేసుకోవాలి. ఇవి కడిగి శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఈ పచ్చిమిర్చి, ఉప్పు, ఈ పసుపు వేసి ఇవి రోట్లో దంచుకోవాలి. దంచి 3 రోజులు పక్కన పెట్టుకొని ఊరబెట్టిన తర్వాత అప్పుడు మిగతాది మనం తయారు చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది ఎలా తయారు చేయాలనేది చూపిస్తాను. ఇప్పుడు ఈ విధంగా కత్తితో చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఇవన్నీని కట్ చేసుకొని దీంతో 2 బద్దల కింద చీల్చి ఈ లోపల ఉన్న పిక్కలను తీసేసుకోవాలి. ఇలా తీసుకోవాలన్నమాట. మొత్తం అన్నీ కూడా అన్నీ కూడా ఇలా వచ్చేస్తాయి. చూడండి, ఇవన్నీ ఈ విధంగా సిద్ధం చేసుకోవాలి. మనకి రోట్లో వేసి దంచుకునే విధానం లేనప్పుడు ఇలా మిక్సీలోనే కొద్ది కొద్దిగా వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇది 3 రోజులు పక్కన పెట్టుకోవాలి, ఊరబెట్టాలన్నమాట. ఇలా మిక్సీ పట్టుకున్నది ఈ గాజు బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అది కూడా ఇట్లా వేసుకుందాం. ఇలా మొత్తం అంతా కూడా మిక్సీ పట్టుకొని 3 రోజులు ఊరబెట్టుకుందాం. అంతా చేసినప్పుడు ఈ విధంగా వస్తుంది అన్నమాట. ఇది 3 రోజులు పక్కన పెట్టుకోవాలి. 3వ రోజుని ఏం చేయాలనేది మీకు చూపిస్తాను. 3 డేస్ అయిపోయింది. ఇప్పుడు కలర్ ఇలా చేంజ్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఈ చింతకాయ తుక్కుని మళ్ళీ ఒకసారి మిక్సీలో పెట్టుకుందాం. మిక్సీలో పెట్టుకునే ముందు దీనికి కావాల్సిన పదార్థాలన్నీ మీకు చూపిస్తాను. చింతకాయ తుక్కుకి కావాల్సిన పోపు దినుసులు అన్నమాట. ఇలాగ 3 రోజులైన తర్వాత ఈ తుక్కుని మరి ఒకసారి మిక్సీలో పెట్టుకుందాం. చూడండి, ఇలా గట్టిగానే మిక్సీ పెట్టుకోవాలి. దీంట్లో వాటర్ అది పోసుకోకూడదు. ఇది మీకు మామూలుగా ఎన్నాళ్ళైనా సరే మనం స్టోరేజ్ చేసుకుని ఉండించుకోవచ్చు. పాడవటం అనేది ఉండదు. స్టవ్ వెలిగించి పెనం పెట్టుకున్నాను. మనము నువ్వుల నూనె కానీ వేడిశనగ నూనె కానీ వాడితే దీనికి బాగుంటుంది. నేను నువ్వుల నూనె వేసాను. కాస్త పచ్చడే కదా, ఇంత నూనె ఎందుకు అనుకోవచ్చు. నూనె, ఈ పోపు దినుసులు కరెక్ట్గా దాంట్లో సంపాళ్ళు అన్నీ బాగుంటేనే పచ్చడి టేస్ట్గా ఉంటుందన్నమాట. మనం ఏ పచ్చడైనా సరే శనగ నూనె చేసుకుంటాం. పచ్చడి అంతే రుచికరంగా ఉంటుంది.
చింతకాయ నిమ్మకాయ.